హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షాపిఫై నుంచి ఒక పెద్ద ఫ్రాడ్ యాప్ ఒకటి కొత్తగా ఈరోజే వచ్చింది. అది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంట, గవర్నమెంట్ స్కీమ్ అంట. నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఫ్రెండ్స్. ఎలా చేశారు అంటే చూడండి, షాపిఫై గ్రూప్ అని ఉంది కదా, ఈ గ్రూప్లు ఓపెన్ చేస్తే అనిల్ అంట వీడు ఎక్కడి నుంచి బెంగళూరు హెడ్ ఆఫీస్ అంట. అది హిందీలో మెసేజ్లు టైప్ చేస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ వీడి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఇంకో విషయం ఏంట్రా అంటే, వీడు వాట్సాప్లో ఉన్న పిక్స్ పెడుతున్నాడే కానీ నెంబర్స్ హైడ్ చేసి పెడుతున్నాడు. ఇది ఒక పెద్ద స్కామింగ్. ఆల్రెడీ జీవి ఫుట్బాల్ అనే ఒక యాప్ వచ్చింది, దాంట్లో పెద్ద స్కామ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇదొక యాప్ వచ్చింది, ఇదొక పెద్ద స్కామింగ్ గేము. దీనికి మళ్ళీ సపరేట్ గ్రూప్ కానీ, దీనికి మళ్ళీ సపరేట్ కమ్యూనిటీ కానీ. నేను ఊరికి జస్ట్ జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్, కానీ నాకు వీడిపోయిన డౌట్ వచ్చి నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. అది విషయం. చాటింగ్ చూడండి, ఏమేమి చాట్ చేశానో, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యాప్ అనేది అంత వీడియో. కంగ్రాచులేషన్స్ ఆన్ హ్యావింగ్ గివెన్ ఓనర్షిప్ అకౌంట్ అంట. ఇది ఈ కోడ్ కాపీ చేసి $30 బోనస్ వస్తుంది. ఆల్రెడీ వచ్చేది కానీ వచ్చింది, నేను చూపిస్తాను. ₹30 బోనస్. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్. వర్క్ అంట. ఇది బెంగళూరు మెయిన్ హెడ్ ఆఫీస్ అంట. డైరెక్ట్గా ఇక్కడ షాపిఫై యాప్ పెట్టింది కదా, అక్కడ మనకి సేకరణ ఇచ్చి ఉంటుంది. ఎంత దొంగనా కొడుకులు ఎంత దొంగనా కొడుకులు ఉన్నారు స్కామింగ్లో. ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషను, టీమ్ ఇన్కమ్, మంత్లీ శాలరీ, టాస్క్ బోనస్ అంట. ఇదిగో ఈ విధంగా యాప్లో. ఇది సర్టిఫికెట్. మళ్ళా ఏదైనా సర్టిఫికెట్ కానీ 2019లో సెప్టెంబర్ 2019 5th డే ఆఫ్ కమిషన్. బొంబాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంట. దిస్ సెక్యూరిటీ అండ్ ఇన్వెంటెన్స్ బిజినెసెస్ యాక్ట్ 2019. ఈ యాక్ట్ 2019 ఏమో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏం చేయాలంటే ₹300 రీఛార్జ్ చేయాలి. అన్నీ మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, ఇది పడుతుంది లింకు. మీ కంపెనీ ఫోటో పెట్టరా అంటే ఏదో ఫోటో పెట్టారు. వీడి ఐడి కార్డ్, షాపిఫై ఐడి కార్డు, లెవెల్ V7 అంట, బెంగళూరు అంట రిజిస్ట్రేషన్. ఈ విధంగా డబ్బులు పెట్టుకొని ఇదిగో ఆఫీస్ అడ్రస్ కానీ సెండ్ చేశారు నాకు. షాపిఫై ఈ విధంగా ఉంటుంది. దీనిపైన ఎస్ సింబల్ ఉంది, దానిపైన హ్యాండ్ సింబల్ ఉంది. ఆ యాప్ కానీ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు. ఈ విధంగా మనల్ని చాలామంది మోసం చేస్తుంది. వీఆర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్. ఇదిగో ఆన్లైన్లో ఎర్న్ చేసినట్టు చూపించాడు, కానీ వీడి డీటెయిల్స్ పెట్టిన నెంబర్స్ ఇవ్వండిరా బాబు అంటే నెంబర్స్ ఇవ్వట్లేదు. ఎవరు కస్టమర్స్ ఉంటారు కదా, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ నెంబర్ ఇవ్వండిరా అంటే ఇవ్వట్లే. చూడు, ఈ విధంగా హైడ్ చేసి పెట్టాడు. మొబైల్ నెంబర్స్ హైడ్ చేసి పెట్టాడు. వీడు హైడ్ చేసి పెట్టడం ఏంటి చూడండి, అమిత్ కుమార్ అంట, కానీ వీడి మొబైల్ నెంబర్ హైడ్లో ఉంది. ఇది ఒక రకమైన ఫ్రాడే. చూడండి,
రవిరాజ్ అంట. నెంబర్ చూడండి, కనిపెట్టేసినాడు. ట్రాక్టర్ ఎంఆర్పి ఎంఆర్ఎస్ ఏందో కనిపెట్టేసినాడు. బ్లాక్ నంబర్ లిస్టులు కానీ ఈ విధంగా బ్లర్ చేసి పంపించాడు. ఇది ఒక సర్టిఫికేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్ అంట. షాపిఫై ఎంప్లాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంట. డూస్ నాటుగానే ఇచ్చేసాడు. ఈ విధంగా దీన్ని నేను ఫోటోషాప్లో ఈజీ క్రియేట్ చేయగలుగుతా. మెసేజ్ చేసినాడు, నా దగ్గర డబ్బులు కట్టించాలని చూసినాడు. ఈ విధంగా నంబర్లు హైడ్ చేసి పెట్టేది. ఎంత జీవి ఫుట్బాల్ కోట్ల రూపాయలు కొలబెట్టినారు. ఇంకా షాపిఫై ఏది లేదు కదా, ఇంకా ఈ కంపెనీ పైన పడి కొట్టుకొని చేస్తున్నారు. ఇది వెబ్సైట్ లింకు. 300 rupees you will get warning, but understanding becomes your doesn't known our company. 300 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే when I suggest your activate 300 rupees interest of 30,000 rupees first. ఊరికే వెళ్ళి నేను డబ్బులు పెట్టి సంకనాగిపోయేది ఎందుకు? నంబర్లు హైడ్ చేసినాడా? కార్లు కానీ గిఫ్ట్ అంట. యాడ్ నుంచి వస్తుంది కాల్ గిఫ్ట్? నాకు నంబర్లన్నీ హైడ్. ఇది ఎట్లా అంటే 300 రూపాయలు రీఛార్జ్ చేస్తే డైలీ 30 రూపీస్ వస్తుందంట. ఇంత ఫ్రాడ్ జరుగుతుందంటే అంత ఫ్రాడ్ జరుగుతుంది. నన్ను బుట్టలో వేయాలనుకున్నాడు మనోడు బిడ్డ. కింద ఇదిగో షాపిఫై అని ఉంది కదా, దీనిపైన హ్యాండ్ సింబల్ ఉంది. వాడు ఎందుకు మనల్ని హైర్ చేస్తాడు? మీకు ఇంకో విషయం కానీ చూపించాల. వీడు నన్ను ఎక్కడి నుంచి హైర్ చేసినాడు అనేది చూపిస్తాను అండి. వీడిది 2 నంబర్లు ఉండాలా. ఇది మెయిన్ నెంబరు. నా నెంబర్ నీకు ఎక్కడిది అని అడిగితే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అన్నాడు. నీకు ఆ మెసేజ్ కానీ చూపిస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. వీడికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయాలి. దీని వీఆర్ ప్రమోటింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియన్ టు హెల్ప్ ఇండియన్ పీపుల్స్ మేక్ మనీ. దిస్ ఈస్ రికార్డింగ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. సో యువర్ నెంబర్ ఈస్ పోస్టెడ్ డైరెక్ట్లీ టు అవర్ కంపెనీ బై ది ఇండియన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. Many peoples with received the information in the future, my friends. కానీ వీడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చాడంటే వీళ్ళ పోస్టులు ఎత్తుకొని పోయి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాటిలో పెట్టకూడదంట. వీడు సపరేట్గా సైట్ లింకు ప్లస్ యాప్ లింక్ ఇచ్చాడు. ఈ డైరెక్ట్ షాపిఫై కంపెనీనే అండి కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది నిజమో కాదో నాకు అది అర్థం కాలేదు ఫ్రెండ్స్. అది విషయము. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ షాపిఫై డైరెక్ట్గా ఎందుకు కాంటాక్ట్ ఇస్తుంది? నేను టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో నా నంబర్ లేదు. అడిగితే అసలు షాపిఫై ఈ విధంగా ఎందుకు హైర్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది యాప్ చూడండి. ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సబ్ సైట్ స్కామ్ పర్సన్ టు ది కాల్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ అవర్ గ్రూప్ విల్ యూస్ పార్ట్ ఆఫ్ ది
జోల్ ప్రొఫైల్ టు హెల్ప్ మోర్ ఇండియన్ పీపుల్స్ ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా 3.2% వస్తాయి డైలీ, 64 రూపీస్ 15 days. ఇది ఎంత మాత్రం నిజమో నాకు ఏది అర్థం కాల. ఈ విధంగా ఆల్రెడీ జీవి ఫుట్బాల్ వచ్చింది, అది పోయింది. ఇప్పుడు ఇంకొక స్కామ్. రీఛార్జ్ చేయాలి. ఎంత రీఛార్జ్ చేయాలి? 300 రూపీస్ రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు 31 రూపీస్ ఉంది. నేను వీడి డబ్బులు కడితే వీడు నన్ను సంకనాకి ఇచ్చేస్తాడు. హ్యాండ్ సింబల్ ఉంది చూడండి, ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి. ప్రైస్ రేట్ 300 రూపీస్. 300 రూపీస్ తీసుకుంటే డైలీ ఇన్కమ్ 30 రూపీస్ అంట. ఇన్కంప్లీట్ పీరియడ్ 2 days అంట. నన్ను తల్ల నుంచి ఈయన కొడుకు మెసేజ్ చేసి చంపింది. మళ్ళీ దీనికి ఒక టీం ఒకటి. అసలు ఈ యాప్ ఏం యాప్ కానీ నాకు తెలియలేదు. ఆన్లైన్ సర్వీసెస్లో ఓన్లీ కాంటాక్ట్ వాట్సాప్, టెలికాలర్. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వలే వీళ్ళు. ఈ యాప్ ఎవరిది, సైట్ ఎవరిది అర్థమే కాల. దీన్ని నొక్కి చూస్తే అనిల్ అనే ఉంది, నైస్ టు మీట్ యూ అనేసి. ఇప్పుడు మనం చాట్ చేసినామంటే తెలిసిపోతుంది. హాయ్ అని పెట్టాను. అది విషయం. నైస్ టు మీట్ యూ అనిల్. అనిల్ అనే ఉంది ఇక్కడ. వాట్సాప్ చూస్తే వీడి పేరు కానీ అనిలే. చూసినారా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి ఫ్రెండ్స్. వచ్చేసి వీడికి ఎస్ సింబల్ ఉంది, కానీ ఈ యాప్ పైన మనకి హ్యాండ్ సింబల్ ఉంది. ఎట్లా నమ్మాలా? ఇంత ఫ్రాడ్ జరుగుతూ ఉంది. దయచేసి ఈ యాప్లు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దండి. ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు డబ్బులు అయితే రావు. 100 to 100% డబ్బులు అయితే రాదు. ఇది పెద్ద స్కామింగే. అబౌట్ అంటే ఇది 2024 అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో షాపిఫై ఉంది. వాడు ఎందుకు మనల్ని హైర్ చేస్తాడు? అంత పెద్ద కంపెనీ, చాలా రిస్కులు ఉన్నాయి. దయచేసి ఎవరో కానీ ఇట్లాంటి మెసేజ్లు వాట్సాప్లో కానీ వచ్చాయంటే అస్సలు మీరు వాళ్ళలో పడద్దండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, యూట్యూబ్లో పెడతాను. వీడు ఎంత పెద్ద మోసగాడు అంటే అది పెద్ద మోసగాడు. నేను కట్టాలంటే ఈ కంపెనీ 300 రూపీస్. మెసేజ్ చూపిస్తా. రేపు చేస్తానని చెప్పినా కానీ ఐ నీడ్ సమ్ టైం అని చెప్పాను, కానీ నేను వీరి దగ్గర ఇన్వెస్ట్ చేయను. పెద్ద ఫ్రాడ్ నా కొడుకులు. ఫస్ట్ వీడు మెసేజ్ చేసినప్పుడు ఎస్ డన్, ఐ వాంట్ ఇన్వెస్ట్, ఓకే కెన్ ఐ కాల్ యూ. ఇన్వెస్ట్ చేయను అన్నాడు, కానీ రీఛార్జ్ చేయమంటాడు. ఇన్వెస్ట్కి రీఛార్జ్కి రెండు ఒకే పేరు కదా. మళ్ళీ ఫీజులు గీజులు అంతే నా కొడుకులు అంతా. ఇప్పుడు ఒక 300 రూపాయలు 2,000 రూపాయలు అట్లా 1000 మంది చేస్తే వీటికి ప్రాఫిటే, మనకి లాస్. ఏదేదో పెద్ద స్కామింగ్ లాగా ఉంది. ఎవరు చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.